నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్లో మీ అందరితో మమేకమవడం, మీ అందరి నుండి నేర్చుకోవడం, దేశ ప్రజల విజయాల గురించి తెలుసుకోవడం నిజంగా నాకు చాలా ఆనందకరమైన అనుభూతిని ఇస్తుంది. మన విషయాలను ఒకరితో ఒకరం పంచుకుంటూ, మన మనసులోని మాట చెప్పుకుంటూ ఉండగా మనకు తెలియకుండానే ఈ కార్యక్రమం 125 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమం యొక్క 126వ ఎపిసోడ్ అవటంతో పాటుగా ఈ రోజుకు మరి కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. నేడు భారతదేశానికి చెందిన ఇద్దరు గొప్ప మహానుభావుల జయంతి. నేను మాట్లాడుతున్నది షహీద్ భగత్ సింగ్ మరియు లతా దీదీల గురించి. మిత్రులారా, అమరవీరుడు భగత్ సింగ్ ప్రతి భారతీయుడికి, ముఖ్యంగా దేశ యువతకు ఒక స్ఫూర్తిపుంజం. ఆయన స్వభావంలో అణువణువున నిర్భీతి నిండి ఉంది. దేశం కోసం ఉరికంబం ఎక్కే ముందు భగత్ సింగ్ గారు ఆంగ్లేయులకు ఒక లేఖ కూడా రాశారు. ఆయన ఆ లేఖలో ఆయనను, ఆయన సహచరులను యుద్ధ ఖైదీలుగా పరిగణించాలని పేర్కొన్నారు. అందువల్ల వారిని ఉరితీయకుండా నేరుగా కాల్చి చంపాలని కోరారు. ఇది ఆయన అజేయమైన సాహసానికి నిదర్శనం. భగత్ సింగ్ గారు ప్రజల బాధల పట్ల కూడా చాలా సున్నితంగా ఉండేవారు. ఇంకా వారికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుండేవారు. నేను షహీద్ భగత్ సింగ్ గారికి గౌరవపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. మిత్రులారా, ఈరోజు లతా మంగేష్కర్ గారి జయంతి కూడా. భారతీయ సంస్కృతిపై, సంగీతంపై ఆసక్తి ఉన్న ఎవరైనా ఆమె పాటలను విని పరవశించకుండా ఉండలేరు. మానవ భావోద్వేగాలను కదిలించే ప్రతి అంశం ఆమె పాటలలో ఉంది. ఆమె పాడిన దేశభక్తి గీతాలు ప్రజలకు ఎంతో ప్రేరణను ఇచ్చాయి. భారత సంస్కృతితో కూడా ఆమెకు గాఢమైన అనుబంధం ఉంది. నేను లతా దీదీకి నా హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. మిత్రులారా, లతా దీదీకి స్ఫూర్తిని అందించిన మహానుభావులలో వీర్ సావర్కర్ కూడా ఒకరు. ఆయన్ను ఆమె తాత్య అని పిలిచేవారు. ఆమె వీర్ సావర్కర్ గారి అనేక గీతాలకు కూడా తన స్వరాన్ని అందించారు. లతా దీదీతో నాకున్న ఆప్యాయతానుబంధం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆమె ప్రతి సంవత్సరం నాకు తప్పకుండా రాఖీ పంపేవారు. నాకు గుర్తుంది, మరాఠీ సుగమ సంగీత దిగ్గజం సుధీర్ ఫడ్కే గారు లతా దీదీని మొట్టమొదటిసారిగా నాకు పరిచయం చేశారు. అప్పుడు నేను లతా దీదీతో అన్నాను, మీరు పాడి. సుధీర్ గారు స్వరపరిచిన జ్యోతి కలశ్ చలకే పాట నాకు చాలా ఇష్టమని. మిత్రులారా, మీరు కూడా నాతో పాటు ఈ పాటను ఆస్వాదించండి. జ్యోతి కలశ చలకే, జ్యోతి కలశ చలకే, జ్యోతి కలశ చలకే, జ్యోతి కలశ చలకే. वे गुलाबी लाल सुनहरे रंग दल बादल के, ज्योति कलश छलके. నా ప్రియమైన దేశవాసులారా, ఈ నవరాత్రుల రోజులలో మనం శక్తిని ఆరాధిస్తాము. మనం నారీ శక్తి ఉత్సవాన్ని జరుపుకుంటాం. బిజినెస్ నుండి స్పోర్ట్స్ వరకు, విద్య నుండి విజ్ఞానం వరకు, మీరు ఏ రంగాన్ని తీసుకున్నా కూడా ఈ దేశపు పుత్రికలు ప్రతిచోట తమ విజయ పతాకాన్ని ఎగురవేస్తున్నారు. ఈరోజు వారు ఊహించలేనంత కష్టమైన సవాళ్లను కూడా అధిగమిస్తున్నారు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు విడుపు లేకుండా సముద్రంలో 8 నెలలు ఉండగరా?
మీరు సముద్రంలో తెరచాప పడవతో అంటే గాలి వేగంతో ముందుకు సాగే పడవతో 50,000 కిలోమీటర్లు, అది కూడా సముద్రంలో వాతావరణం ఏ క్షణమైనా ప్రతికూలంగా మారగల పరిస్థితులలో ప్రయాణం చేయగలరా? అలా చేయడానికి ముందు మీరు 1000 సార్లు ఆలోచిస్తారు. కానీ భారత నౌకాదళానికి చెందిన ఇద్దరు ధైర్యవంతులైన ఆఫీసర్లు నావికా సాగర్ పరిక్రమ సందర్భంగా ఇది చేసి చూపించారు. అసలు సాహసం అంటే, దృఢ సంకల్పం అంటే ఏమిటో వారు చేసి చూపించారు. ఈరోజు నేను మన్ కీ బాత్ శ్రోతలకు ఈ ఇద్దరు సాహసోపేతమైన ఆఫీసర్లను పరిచయం చేయాలనుకుంటున్నాను. ఒకరు లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా, మరొకరు లెఫ్టినెంట్ కమాండర్ రూపా. ఈ ఇద్దరు ఆఫీసర్లు మనతో ఫోన్పై లైన్లో ఉన్నారు. హలో. హలో సార్. నమస్కారం జీ. నమస్కారం సార్. లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా, లెఫ్టినెంట్ కమాండర్ రూపా ఇద్దరు నాతో ఉన్నారు. మీరిద్దరు కలిసి ఉన్నారా? అవును సార్, ఇద్దరం ఉన్నాం. సరే, అయితే మీ ఇద్దరికి నమస్కారం మరియు వణక్కం. వణకం సార్. నమస్కారం సార్. సరే, ముందుగా దేశ ప్రజలు మీ ఇద్దరి గురించి వినాలనుకుంటున్నారు, దయచేసి చెప్పండి. సార్, నేనే లెఫ్టినెంట్ కమాండర్ దిల్నాను. నేను ఇండియన్ నేవీలో లాజిస్టిక్స్ కేడర్కు చెందిన దాన్ని సార్. నేను నేవీలో 2014లో కమిషన్ అయ్యాను సార్. నేను కేరళలోని కోజికోకు చెందిన దాన్ని. మా నాన్నగారు ఆర్మీలో పని చేసేవారు సార్. మా అమ్మ ఒక గృహిణి. నా భర్త కూడా ఇండియన్ నేవీలో ఆఫీసర్ సార్. ఇంకా నా సోదరి ఎన్సీసీలో ఉద్యోగం చేస్తోంది. జై హింద్ సార్. నేను లెఫ్టినెంట్ కమాండర్ రూపను. నేను 2017లో నేవీలోని నేవల్ ఆర్మమెంట్ ఇన్స్పెక్షన్ కేడర్లో చేరాను. మా నాన్నగారు తమిళనాడుకు చెందినవారు కాగా అమ్మ పాండిచ్చేరికి చెందినవారు. మా నాన్నగారు ఎయిర్ ఫోర్స్లో పని చేసేవారు సార్. నిజానికి డిఫెన్స్లో చేరడానికి నాకు ఆయనే స్ఫూర్తిని ఇచ్చారు. మా అమ్మ ఒక గృహిణి. సరే దిల్నా, రూపా మీ సాగర్ పరిక్రమ అనుభవం గురించి దేశం వినాలనుకుంటోంది. ఇది సులభమైన పని కాదని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉంటారు, చాలా ఇబ్బందులను అధిగమించాల్సి వచ్చి ఉంటుంది. అవును సార్. సార్, జీవితంలో మన జీవితంనే మార్చేసే అవకాశం ఒక్కసారి వస్తుందని నేను చెప్పాలనుకుంటున్నాను సార్. ఈ సర్కం నావిగేషన్ మాకు అలాంటి ఒక అవకాశమే. దీనిని ఇండియన్ నేవీ ఇంకా భారత ప్రభుత్వం మాకు అందించాయి. ఈ యాత్రలో మేము సుమారుగా 47,500 కిలోమీటర్లు ప్రయాణించాము సార్. మేము 2024 అక్టోబర్ 2న గోవా నుంబిదేరి, మే 29, 2025న తిరిగి వచ్చాము. ఈ యాత్రను పూర్తి చేయడానికి మాకు 238 రోజులు పట్టింది. ఈ 238 రోజులు ఈ బోట్లో మేమిద్దరమే ఉన్నాము సార్. ఈ యాత్ర కోసం మమ్మల్ని మేము 3 సంవత్సరాల పాటు సన్నద్ధం చేసుకున్నాం. నావిగేషన్ నుండి కమ్యూనికేషన్, ఎమర్జెన్సీ పరికరాలను ఎలా ఆపరేట్ చేయాలో, డైవింగ్ ఎలా చేయాలి, ఇంకా బోటులో మెడికల్ ఎమర్జెన్సీ వంటి ఏవైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే వాటిని ఎలా నిర్వహించాలి, వీటన్నిటి గురించి ఇండియన్ నేవీ మాకు శిక్షణ ఇచ్చింది సార్. ఈ ప్రయాణంలో అన్నిటికంటే గుర్తుండిపోయే క్షణం ఏమిటంటే, మేము పాయింట్ నిమో వద్ద భారతీయ జెండాను ఎగురవేశాము సార్. పాయింట్ నిమో ప్రపంచంలో కల్లా అత్యంత సుదూర ప్రాంతాన ఉంది సార్. అక్కడికి అత్యంత సమీపంలో ఉన్న మనిషి ఎవరంటే అది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నవారే. అక్కడికి సెయిల్ బోట్లో చేరుకున్న మొదటి భారతీయులుగా, ఆసియన్లుగా, ప్రపంచంలోనే మొదటి వ్యక్తులుగా మేము నిలిచాము సార్. ఇది మాకు చాలా గర్వకారణం సార్. ఆహా, మీకు ఎన్నో అభినందనలు. థ్యాంక్ యూ సార్. మీ సహచరి కూడా ఏదైనా చెప్పాలనుకుంటున్నారేమో. సార్, నేను చెప్పేదేమిటంటే, సెయిల్ బోట్తో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన వారి సంఖ్య మౌంట్ ఎవరెస్ట్ చేరుకున్న వారి సంఖ్య కంటే చాలా తక్కువ. అసలు నిజానికి సెయిల్ బోట్ పైగా ప్రపంచాన్ని చుట్టి వచ్చేవారి సంఖ్య అంతరిక్షంలోకి వెళ్ళిన వారి సంఖ్య కంటే కూడా చాలా తక్కువ. సరే, ఇంత క్లిష్టమైన ప్రయాణానికి చాలా టీం వర్క్ అవసరం. కానీ అక్కడ మీ టీంలో మీరిద్దరే ఆఫీసర్లు, ఇద్దరే దీన్ని ఎలా సామలింకొన్నారు? అవును సార్, ఇలాంటి యాత్ర కోసం మేమిద్దరం కలిసి కష్టపడాల్సి వచ్చింది. లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా చెప్పినట్లు ఇది మేమిద్దరమే కలిసి సాధించాము. బోట్లో బోట్ రిపేరర్, ఇంజిన్ మెకానిక్, సెయిల్ మేకర్, మెడికల్ అసిస్టెంట్, కుక్స్, క్లీనర్స్, డైవర్, నావిగేటర్ అన్నీ మేమే అవ్వాల్సి వచ్చింది. ఇది సాధించడంలో
ఇండియన్ నేవీ పాత్ర ఎంతో ఉంది. వారే మాకు అన్ని రకాల శిక్షణను ఇచ్చారు. నిజానికి సార్ మేము 4 సంవత్సరాలుగా కలిసి ప్రయాణిస్తున్నాము. కాబట్టి ఒకరి బలాలు బలహీనతలు మాకు బాగా తెలుసు. అందుకే మా బోటులో ఎప్పుడు విఫలం కాని ఒక పరికరం ఉందని అందరికీ చెబుతాము. అదే మా ఇద్దరి టీం వర్క్. సరే, వాతావరణం అనుకూలించినప్పుడు, ఎందుకంటే ఈ సముద్ర ప్రపంచంలో వాతావరణానికి నిలకడ ఉండదు కదా, మరి అటువంటి పరిస్థితిని మీరెలా ఎదుర్కొనేవారు? సార్, మా ప్రయాణంలో చాలా ప్రతికూల సవాళ్లు ఎదురయ్యాయి సార్. ఈ యాత్రలో మేము అనేక సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. ముఖ్యంగా మహాసముద్రంలో వాతావరణం ఎప్పుడూ బాగోదు. మేము 3 తుఫానులను కూడా ఎదుర్కోవలసి వచ్చింది. ఇంకా మా బోటు కేవలం 17 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పు మాత్రమే ఉన్నది. అందువల్ల కొన్నిసార్లు 3 అంతస్తుల భవనం కంటే పెద్దవైన అలలు వచ్చేవి సార్. మా ప్రయాణంలో మేము తీవ్రమైన వేడిని, తీవ్రమైన చలిని రెండింటినీ ఎదుర్కొన్నాము. అంటార్కిటికాలో సార్ మేము ప్రయాణిస్తుండగా 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను, గంటకు 90 కిలోమీటర్ల వేగపు గాలిని రెండింటినీ మేము ఒకేసారి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ చలిలో మమ్మల్ని మేము కాపాడుకోవడానికి 6 పొరల బట్టలు వేసుకునే వాళ్ళం. దక్షిణ మహాసముద్రం మొత్తం మేము అలాంటి 7 పొరల దుస్తులతోనే ప్రయాణించాము సార్. కొన్నిసార్లు గ్యాస్ స్టవ్ దగ్గర మా చేతులను వేడి చేసుకునే వాళ్ళం సార్. మరికొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు కూడా, గాలి అస్సలు ఏమాత్రం లేనప్పుడు మేము తెరచాపను పూర్తిగా దించేసి నీటి వేగంతో పోతూ ఉండేవాళ్ళం. అలాంటి పరిస్థితులు నిజానికి మా సహనానికి పరీక్ష అయ్యేవి సార్. ఇన్ని కష్టాలను మన దేశపు కుమార్తెలు అనుభవించారని విని చాలా ఆశ్చర్యపోతారు. మీకు దేశ దేశాలలో అనుభవం ఎలా ఉంది? ఈ భారతీయ కుమార్తెలను చూసి ఎన్నో ఆలోచనలు మెదిలి ఉంటాయి. అవును సార్, చాలా మంచి అనుభవం ఎదురైంది సార్. మేము 8 నెలల్లో 4 ప్రదేశాలలో ఆగాము సార్. ఆస్ట్రేలియాలాండ్, ఫోర్ట్ స్టాన్లీ మరియు దక్షిణాఫ్రికా సార్. ప్రతి చోట సగటున ఎంత సమయం ఉండాల్సి వచ్చేది? సార్, మేము ఒక చోట 14 రోజులు ఉన్నాము. ఒక చోట పక్షపు రోజుల? అవును సార్. ఇంకా సార్, మేము ప్రపంచంలోని ప్రతి మూలలో భారతీయులను చూశాము సార్. వారు కూడా చాలా చురుకుగా, చాలా ఆత్మవిశ్వాసంతో భారతదేశ కీర్తిని పెంచుతున్నారు. ఇంకా సార్, మాకు ఏమనిపించిందంటే మా విజయం ఏదైతే ఉందో దాన్ని వారు తమ విజయంగా భావించారు. అలాగే ప్రతి చోట మాకు విభిన్నమైన అనుభవాలు ఎదురయ్యాయి. ఆ ఉదాహరణకు ఆస్ట్రేలియాలో వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ పార్లమెంట్ స్పీకర్ మమ్మల్ని పిలిచారు. ఆయన మమ్మల్ని చాలా ప్రోత్సహించారు సార్. ఇలాంటివి జరిగినప్పుడల్లా సార్ మాకు ఇంకా చాలా గర్వంగా అనిపించేది. తరువాత మేము న్యూజిలాండ్కు వెళ్ళినప్పుడు అప్పుడు మావోరీ ప్రజలు మాకు స్వాగతం పలికి వారు మన భారతీయ సంస్కృతి పట్ల ఎంతో గౌరవాన్ని చూపించారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, ఫోర్ట్ స్టాన్లీ ఒక మారుమూల ద్వీపం సార్. అది దక్షిణ అమెరికా దగ్గర ఉంది. అక్కడ మొత్తం జనాభా కేవలం 3500 మాత్రమే సార్. కానీ అక్కడ మేము ఒక మినీ ఇండియాని చూసాము. అక్కడ 45 మంది భారతీయులు ఉండగా వారు మమ్మల్ని తమ వారిగా భావించారు. పైగా మాకు మా ఇంటి వద్దే ఉన్న అనుభూతిని కలిగించారు సార్. అయితే దేశంలో ఎవరైతే మీలాగే భిన్న ఏదైనా చేయాలనుకుంటున్నారో ఆ కుమార్తెల కోసం మీరిద్దరూ ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? సార్, నేను లెఫ్టినెంట్ కమాండర్ రూప మాట్లాడుతున్నాను. మీ ద్వారా నేను అందరికీ చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఎవరైనా మనసు పెట్టి కష్టపడితే ఈ ప్రపంచంలో అసాధ్యం ఏదీ లేదు. మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడ పుట్టారు అనేది ముఖ్యం కాదు సార్. మా ఇద్దరి కోరిక ఏమిటంటే, భారతదేశ యువత మరియు మహిళలు పెద్ద కలలు కనాలి. ఇంకా భవిష్యత్తులో రక్షణ రంగంలో అందరూ అమ్మాయిలు, మహిళలు క్రీడలో, సాహస కార్యకలాపాలలో పాల్గొని దేశ్ కీర్తిని పెంచాలి. ఆ దిల్నా మరియు రూప మీ మాటలు విని మీరు ఎంత పెద్ద సాహసం చేశారో అని నాకు కూడా ఎంతో ఉత్తేజంగా అనిపిస్తోంది. మీ ఇద్దరికీ నా తరపున చాలా చాలా ధన్యవాదాలు. నిశ్చయంగా మీ కష్టం, మీ విజయం, మీ సాధన దేశంలోని యువకులను, యువతులను ఎంతో ప్రేరేపిస్తుంది. ఇలాగే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ ఉండండి. భవిష్యత్ ప్రయత్నాల కోసం మీకు నా అనేకానేక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. చాలా చాలా ధన్యవాదాలు. వణక్కం, నమస్కారం. సార్, నమస్కారం సార్. మిత్రులారా, మన పండుగలు, ఉత్సవాలు భారత సంస్కృతిని సజీవంగా ఉంచుతాయి. ఛఠ్ పూజ అటువంటి ఒక పవిత్రమైన పండుగ. ఇది దీపావళి తర్వాత వస్తుంది. సూర్య భగవానుడికి అంకితం చేయబడిన ఈ మహాపర్వం చాలా విశిష్టమైనది. ఇందులో మనం అస్తమిస్తున్న సూర్యునికి కూడా అర్ఘ్యం ఇస్తాము.
ఆయన్ని ఆరాధిస్తాము. ఛట్ కేవలం దేశంలోని వివిధ ప్రాంతాలలోనే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా దీని శోభ కనిపిస్తుంది. నేడు ఇది ఒక గ్లోబల్ ఫెస్టివల్గా మారుతోంది. మిత్రులారా, భారత ప్రభుత్వం కూడా ఛట్ పూజ విషయంలో ఒక పెద్ద ప్రయత్నంలో నిమగ్నమై ఉందని మీకు తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. భారత ప్రభుత్వం ఛట్ మహాపర్వాన్ని యునెస్కో యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్, అంటే యునెస్కో యొక్క సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్పించడానికి ప్రయత్నిస్తోంది. ఛట్ పూజ యునెస్కో జాబితాలో చేరినప్పుడు ప్రపంచంలోని నలుమూలల ప్రజలు దీని వైభవాన్ని, దివ్యత్వాన్ని అనుభూతి చెందగలుగుతారు. మిత్రులారా, కొంతకాలం క్రితం భారత ప్రభుత్వ ఇలాంటి ప్రయత్నాల వల్లే కోల్కతా దుర్గా పూజ కూడా యునెస్కో యొక్క ఈ జాబితాలో భాగమైంది. మనం మన సాంస్కృతిక కార్యక్రమాలకు ఇలాగే ప్రపంచ గుర్తింపును అందిస్తే ప్రపంచం కూడా వాటి గురించి తెలుసుకుంటుంది, అర్థం చేసుకుంటుంది, వాటిలో పాల్గొనడానికి ముందుకు వస్తుంది. మిత్రులారా, అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి ఉంది. గాంధీజీ ఎల్లప్పుడూ స్వదేశీ వస్తువులనే వాడాలని నొక్కి చెప్పారు, మరియు వాటిలో ఖాదీ అత్యంత ప్రముఖమైనది. దురదృష్టవశాత్తు స్వాతంత్ర్యం తర్వాత ఖాదీ యొక్క శోభ కొంత మసకబారుతూ వచ్చింది. కానీ గడిచిన 11 సంవత్సరాలలో ఖాదీపై దేశ ప్రజల ఆకర్షణ చాలా పెరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఖాదీ అమ్మకాలలో చాలా వేగం కనిపిస్తోంది. మీ అందరి నేను కోరేది ఏంటంటే, అక్టోబర్ 2వ తేదీన ఏదైనా ఒక ఖాదీ ఉత్పత్తిని తప్పకుండా కొనండి. గర్వంగా చెప్పండి, ఇది స్వదేశీ వస్తువు అని. దీనిని సోషల్ మీడియాలో వోకల్ ఫర్ లోకల్తో పాటు షేర్ కూడా చేయండి. మిత్రులారా, ఖాదీ లాగే మన చేనేత మరియు హస్తకళల రంగాలలో కూడా చాలా మార్పు కనిపిస్తోంది. ఈరోజు మన దేశంలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో మన ముందుకు వస్తున్నాయి. సంప్రదాయాన్ని, ఇన్నోవేషన్ని కలిపినట్లయితే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని ఇవి తెలియజేస్తున్నాయి. ఉదాహరణకు, తమిళనాడుకు చెందిన యాజ్ న్యాచురల్స్. ఇక్కడ అశోక్ జగదీశన్ గారు మరియు ప్రేమ్ సెల్వరాజ్ గారు కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారు గడ్డి అరటి ఫైబర్తో యోగా మ్యాట్లను తయారు చేసి మూలికా రంగులతో బట్టలకు రంగులు వేశారు. ఇంకా 200 కుటుంబాలకు శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించారు. జార్ఖండ్కు చెందిన ఆశిష్ సత్యవ్రత్ సాహు గారు గిరిజన చేనేత మరియు వస్త్రాలను జోహర్ గ్రామ్ బ్రాండ్ ద్వారా గ్లోబల్ ర్యాంప్ వరకు తీసుకెళ్లారు. వారి ప్రయత్నాల వల్ల ఈరోజు జార్ఖండ్ సాంస్కృతిక వారసత్వం గురించి ఇతర దేశాల ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు. బీహార్లోని మధుబని జిల్లాకు చెందిన స్వీటీ కుమారి గారు, ఆమె కూడా సంకల్ప్ క్రియేషన్ను ప్రారంభించారు. ఆమె మిథిలా పెయింటింగ్ను మహిళల జీవనోపాధికి సాధనంగా మార్చారు. ఈరోజు 500 కంటే ఎక్కువ మంది గ్రామీణ స్త్రీలు ఆమెతో కలిసి పనిచేస్తూ ఆత్మనిర్భరత మార్గంలో పయనిస్తున్నారు. ఈ విజయగాథలన్నీ మన సంప్రదాయాలలో ఆదాయానికి ఎన్నో మార్గాలు దాగి ఉన్నాయని మనకు నేర్పిస్తున్నాయి. సంకల్పం బలంగా ఉంటే విజయం మన నుండి దూరం కాదు. నా ప్రియమైన దేశవాసులారా, మరికొద్ది రోజుల్లో మనం విజయదశమిని జరుపుకోబోతున్నాము. ఈసారి విజయదశమి మరో కారణం వల్ల కూడా చాలా ప్రత్యేకమైనది. అదే రోజునాటికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. శతాబ్ద కాలపు ఈ ప్రయాణం ఎంత అద్భుతమైనదో, అపూర్వమైనదో, అంతే స్ఫూర్తిదాయకమైనది. నేటికి 100 సంవత్సరాల క్రితం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించబడినప్పుడు మన దేశం శతాబ్దాలుగా బానిసత్వపు సంకెళ్లలో బంధించబడి ఉంది. శతాబ్దాల ఈ బానిసత్వం మన స్వాభిమానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ప్రపంచంలోనే అత్యంత పురాతన నాగరికత ముందు గుర్తింపు సంక్షోభం సృష్టించబడింది. దేశ ప్రజలు న్యూనతాభావానికి గురవుతున్నారు. అందువల్ల దేశ స్వాతంత్ర్యంతో పాటు దేశం సైద్ధాంతిక బానిసత్వం నుండి కూడా విముక్తి పొందడం చాలా ముఖ్యం.
అటువంటి పరిస్థితులలో పరమ పూజ్య డాక్టర్ హెడ్గేవార్ గారు ఈ విషయంపై మదనం చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ఈ భగీరథ కార్యం కోసం వారు 1925లో విజయదశమి పవిత్ర సందర్భాన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను స్థాపించారు. డాక్టర్ సాహెబ్ తర్వాత పరమ పూజ్య గురూజీ ఈ రాష్ట్ర సేవ మహాయజ్ఞాన్ని ముందుకు నడిపించారు. పరమ పూజ్యులైన గురూజీ ఇలా అనేవారు: రాష్ట్రాయ స్వాహ, ఇదం రాష్ట్రాయ, ఇదం న మమ, అంటే ఇది నాది కాదు, విధి దేశానిది. ఇందులో స్వార్థానికి అతీతంగా దేశం కోసం అంకిత భావంతో ఉండాలనే ప్రేరణ ఉంది. గురూజీ గోల్వాల్కర్ గారి ఈ వాక్యం లక్షలాది మంది స్వయం సేవకులకు త్యాగం మరియు సేవా మార్గాన్ని చూపించింది. త్యాగం, సేవాభావం మరియు క్రమశిక్షణతో కూడిన బోధనే సంఘ్ యొక్క నిజమైన బలం. నేడు ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలుగా అలసట లేకుండా, ఆగకుండా దేశ సేవలో నిమగ్నమై ఉంది. అందుకే మనం చూస్తాం, దేశంలో ఎక్కడ ప్రకృతి వైపరీత్యం సంభవించిన ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు అందరికంటే ముందుగా అక్కడికి చేరుకుంటారు. లక్షలాది మంది స్వయం సేవకుల జీవితంలోని ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో రాష్ట్ర ప్రథం, నేషన్ ఫస్ట్ అనే ఈ భావన ఎల్లప్పుడూ సర్వోన్నతంగా ఉంటుంది. దేశ సేవ అనే ఈ మహాయజ్ఞంలో తమను తాము అంకితం చేసుకుంటున్న ప్రతి స్వయం సేవకుడికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, వచ్చే నెల అక్టోబర్ 7వ తేదీన వాల్మీకి మహర్షి జయంతి ఉంది. మనందరికీ తెలుసు, వాల్మీకి మహర్షి భారతీయ సంస్కృతికి ఎంత గొప్ప ఆధారమో. భగవంతుడు శ్రీరాముని అవతార కథలను మనకు ఇంత వివరంగా పరిచయం చేసింది వాల్మీకి మహర్షియే. ఆయన మానవాళికి రామాయణం వంటి అద్భుతమైన గ్రంథాన్ని అందించారు. మిత్రులారా, రామాయణానికి ఈ ప్రభావం, అందులో ఇమిడి ఉన్న శ్రీరాముని ఆదర్శాలు మరియు విలువల వల్లే వచ్చింది. శ్రీరాముడు సేవ, సామరస్యం, కరుణలతో అందరినీ ఆలింగనం చేసుకున్నారు. అందుకే వాల్మీకి మహర్షి రామాయణంలోని రాముడు మాతా శబరి మరియు నిషాదరాజుతోనే పరిపూర్ణుడు అవడం మనం చూస్తాం. అందుకే మిత్రులారా, అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగినప్పుడు దానితో పాటు నిషాదరాజుకు, వాల్మీకి మహర్షికి కూడా ఆలయాలు నిర్మించబడ్డాయి. మిమ్మల్ని నేను అభ్యర్థిస్తున్నాను, మీరు కూడా అయోధ్యలో రామలల్లా దర్శనానికి వెళ్ళినప్పుడు వాల్మీకి మహర్షి ఆలయాన్ని, నిషాదరాజ్ ఆలయాన్ని తప్పక దర్శించుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, కళ, సాహిత్యం, సంస్కృతులలో ఉండే అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే అవి ఏ ఒక్క పరిధికి పరిమితమై ఉండవు. వాటి సువాసన అన్ని సరిహద్దులను దాటి ప్రజల మనసులను తాకుతుంది. ఇటీవల ప్యారిస్లో సెంటర్ మండప్ అనబడే ఒక సాంస్కృతిక సంస్థ 50 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ సెంటర్ భారతీయ నృత్యాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో గుర్తించదగిన తోడ్పాటును అందించింది. దీనిని మిలేనా సాల్విని స్థాపించారు. ఆమెను కొన్ని సంవత్సరాల క్రితం పద్మశ్రీతో సత్కరించారు. నేను సెంటర్ మండపంతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ ఇంకా వారి భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మిత్రులారా, ఇప్పుడు నేను మీకు 2 చిన్న ఆడియో క్లిప్లను వినిపిస్తాను. వీటిని శ్రద్ధగా వినండి. దయాలు సితకిన్ సితనా మినిహ కౌరుందో మసబందే మినిహ మినిహ గన సొందినే నేను వెదో బింద కుదుసితువే దయాలు సితకిన్ సితనా మినిహ కౌరుందో మసబందే మినిహ మినిహ గన సొందినే. ఇప్పుడు 2వ క్లిప్ కూడా వినండి. மனிதன் மனிதனுக்காயில்லையே
மற்றதுதான் இங்கு கவலைப்படும் கருணையுள்ளத்தில் பரவிடவே அன்பு செய்வாய் நீ என் தோழா மனிதன் மனிதனுக்காயில்லையே மற்றதுதான் இங்கு கவலைப்படும் కరుణయుళ్ళத்தில் పరవిడవే. మిత్రులారా, భూపేన్ హజారిక గారి పాటల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాలు ఒకదానికొకటి ఎలా అనుసంధానమవుతాయో చెప్పడానికి ఈ స్వరమే సాక్ష్యం. వాస్తవానికి శ్రీలంకలో చాలా ప్రశంసనీయమైన యత్నం జరిగింది. ఇందులో భూపేన్ దా గారి ప్రఖ్యాత గీతం మనుహే మనోహర్ బాబేను శ్రీలంక కళాకారులు సింహళంలోకి తమిళంలోకి అనువదించారు. నేను మీకు వినిపించిన ఆడియో ఇదే. కొన్ని రోజుల క్రితం అస్సాంలో జరిగిన ఆయన శతజయంతి ఉత్సవాలలో పాల్గొనే సౌభాగ్యం నాకు కలిగింది. అది నిజంగా ఒక చిరస్మరణీయమైన కార్యక్రమం. మిత్రులారా, ఈరోజు అస్సాం భూపేన్ హజారికా గారి శతజయంతిని జరుపుకుంటుండగా కొన్ని రోజుల క్రితం ఒక విషాదకరమైన సంఘటన కూడా జరిగింది. జుబీన్ గర్గ్ గారి అకాల మరణంతో ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. జుబీన్ గర్గ్ ఒక ప్రఖ్యాత గాయకుడు. ఆయన దేశవ్యాప్తంగా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు. అస్సాం సంస్కృతితో ఆయనకు చాలా గాఢమైన అనుబంధం ఉంది. జుబీన్ గర్గ్ మన జ్ఞాపకాలలో ఎప్పటికీ నిలిచి ఉంటారు. అలాగే ఆయన సంగీతం రాబోయే తరాలను మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటుంది. జుబీన్ గార్గ్ ఆసిల్ అహోమోర్ హమోస్ కృతిర్ ఉజ్జ్వల్ రత్నో జనోతార్ హృదయ తేయో హదాయ్ జియాయ్ థాకిబో. మిత్రులారా, కొన్ని రోజుల క్రితం మన దేశం ఒక గొప్ప మేధావి, చింతకుడు అయిన ఎస్ఎల్ భైరప్ప గారిని కూడా కోల్పోయింది. నాకు భైరప్ప గారితో వ్యక్తిగతంగా పరిచయం కూడా ఉంది. మా మధ్య అనేక సందర్భాలలో వివిధ విషయాలపై లోతైన చర్చలు జరిగాయి. ఆయన రచనలు యువతరం ఆలోచనలకు దిశానిర్దేశం చేస్తూనే ఉంటాయి. కన్నడంలో ఆయన రాసిన అనేక రచనలకు అనువాదాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మన మూలాల గురించి, సంస్కృతి గురించి గర్వపడటం ఎంత ముఖ్యమో ఆయన మనకు తెలియజేశారు. నేను ఎస్ఎల్ భైరప్ప గారికి నా హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తూ యువత ఆయన రచనను చదవాలని కోరుకుంటున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, రాబోయే రోజుల్లో ఒకదాని వెంట ఒకటిగా పండుగలు, వేడుకలు రాబోతున్నాయి. ప్రతి పండుగకు మనం చాలా షాపింగ్ చేస్తాము. ఇంకా ఈసారి జిఎస్టీ బచత్ ఉత్సవ్ కూడా నడుస్తోంది. మిత్రులారా, ఒక సంకల్పం తీసుకోవడంతో మీరు మీ పండుగలను మరింత ప్రత్యేకం చేసుకోవచ్చు. ఈసారి పండుగను కేవలం స్వదేశీ వస్తువులతోనే జరుపుకోవాలని మనం సంకల్పించుకుంటే చూడండి, మన ఉత్సవాల శోభ ఎన్నో రెట్లు పెరుగుతుంది. వోకల్ ఫర్ లోకల్ను మీ కొనుగోలుకు మంత్రంగా చేసుకోండి. దేశంలో తయారైన దానినే కొంటామని ఎల్లప్పటికీ నిశ్చయించుకోండి. మన దేశ ప్రజలు తయారు చేసిన దాన్నే ఇంటికి తీసుకువెళ్తామని, దేశ పౌరుడి శ్రమ కలిగిన వస్తువునే ఉపయోగిస్తామని. మనం అలా చేసినప్పుడు మనం కేవలం ఓ వస్తువును కొనడం లేదు, మనం ఒక కుటుంబపు ఆశను ఇంటికి తీసుకువస్తాము. ఇంకా ఒక చేతివృత్తి కళాకారుడి శ్రమను గౌరవిస్తాము. ఒక యువ స్టార్టప్ స్థాపకుడు కలలకు రెక్కలు తొడుగుతాము. మిత్రులారా, పండుగల సమయంలో మనమందరం మన ఇళ్లను శుభ్రం చేయడంలో నిమగ్నమవుతాము. కానీ పరిశుభ్రత కేవలం ఇంటి 4 గోడలకే పరిమితం కాకూడదు. వీధివాడ, బజారు, గ్రామం, ఇలా ప్రతి చోట పరిశుభ్రత మన బాధ్యత కావాలి. మిత్రులారా, మన దగ్గర ఈ సమయం అంతా పండుగల సమయమే.
అలాగే దీపావళి ఒక విధంగా మహోత్సవం అవుతుంది. నేను మీ అందరికీ రాబోయే దీపావళికి కూడా అనేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కానీ దానితో పాటు నేను మళ్ళీ పునరుద్ఘాటిస్తాను. మనకు స్వయం సమృద్ధి ఉండాలి, దేశానికి స్వయం సమృద్ధి చేకూర్చాల్సిందే. ఇంకా ఆ మార్గం స్వదేశీ ద్వారానే ముందుకు సాగుతుంది. మిత్రులారా, మన్ కీ బాత్లో ఈసారికి ఇంతే. వచ్చే నెలలో మళ్ళీ కొత్త గాథలు, ప్రేరణలతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు మీ అందరికీ శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు.